కనాను దేశము నుండి దేవుడు వాగ్దాన భూమి నుండి ఇశ్రాయేలు ప్రజలను వెలివేస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. కనుక ప్రభువుని పేర దేవుడు వెలివేసినటువంటి వారు పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు వారిని వెలివేయాలి. ఒకవేళ వారిని వెలివేయకపోతే వారు దేశాన్ని పాడు చేస్తారు, పట్టణాన్ని పాడు చేస్తారు. కనుక వారిని వెలివేయాలి అని చెప్పి దేవుని యొక్క నిర్ణయం ఆయన నిర్ణయించాడు. లేఖన భాగంలో చూస్తే పేర అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట తెలియచేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని అంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అట్లుండి కూడా ఇలాంటి కార్యాలు అంటే మొదటి వచ్చి నుండి మనం చదివితే పేర కొరింథీ సంఘములో జారత్వము ఉన్నదని, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయని అక్కడ పౌలు గ్రహించాడు. అయితే కొరింథీ సంఘాన్ని పౌలు హెచ్చరిక చేస్తాడు, మీలో జారత్వం ఉన్నప్పటికీ మీరు వాటన్నిటిని మీరు పట్టించుకోకుండా అలాంటి కార్యాలు చేసేవాడిని మీ మధ్య నుండి వెలివేయకుండా మీరు ఉండనిస్తున్నారు. దీనిని బట్టి మన సంఘము లేక మన పట్టణము పాడైపోతుంది అని పౌలు హెచ్చరిక చేస్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తాం. కనుక ప్రభువుని పేర పాపము చేసిన వాణ్ణి లేకపోతే జారత్వం చేసిన వాణ్ణి వెలివేసేటువంటి విధానం ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అయితే పేర దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని బట్టి కూడా వారిని వెలివేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. చాలు, నేను వెలివేసిన వారిని అని అంటాడు. వెలివేసిన వారిని నీతో కూడా నివసింపనిమ్ము అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పేర 56వ అధ్యాయం 3వ చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచన భాగాన్ని. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని. వారి చెడుతనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి ఇకను ప్రేమింపక నా మందిరములో నుండి నేను వారిని వెలివేతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మందిరములో నుండి నేను వారిని వెలివేతును అని అంటున్నాడు ఇక్కడ. అలాగే ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సియోను గూర్చి చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, వారు ఎవరిని
లక్ష్య పెట్టని సియోను అని వెలివేయబడినదని పేరు పెట్టుచున్నారు. సియోనుకు పేరు పెడుతున్నారు. ఏమని పేరు అనంటే వెలివేయబడినది అని సియోనుకు పేరు పెడుతున్నారు. కనుక ప్రభునని పేర ఈ లేఖన భాగములన్నిటిలో కూడా మనము పరిశీలన చేస్తే సియోను గూర్చి, యెరూషలేమును గూర్చి, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఆయన మరి దేవుడు తెలియచేస్తున్న మాటలు ఇవి. సియోను వెలివేయబడిన పట్టణముగా ఉంది. సియోను దేవుడు వెలివేశాడు. సియోను దేవుడు విడిచిపెట్టాడు. సియోనుని దేవుడు బబులోను చెరకు అప్పగించాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలను వెలివేసిన వాడుగా ఉన్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. సియోను గూర్చి అందరూ చెప్పుకునే మాట ఏంటంటే వెలివేయబడినది అని చెప్పుకుంటారు. సియోను గూర్చి, సియోను వెలివేయబడిన పట్టణం. సియోను ప్రజలు వెలివేయబడిన వారు, వారు త్రోసివేయబడిన వారు, నిరాకరించబడిన వారు, వారు దేవుని మాటను ధిక్కరించి వారు వెలివేయబడి బబులోను చెరకు వెళ్ళిపోయిన వారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగూ దాన్ని చూచిన వారందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలను చూసిన వారందరూ కూడా ఇలా చెప్పుకుంటారు, వారు వెలివేయబడిన వారు అని చెప్పి ఇలా చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పేర ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెలివేశాడు కానీ, యెరూషలేము ప్రజలను దేవుడు వెలివేశాడు కానీ, ఆ వెలివేయబడినటువంటి ప్రజలను మరి దేవుడు బబులోను చెరకు అప్పగించాడు కానీ, ఒక అన్యుని గురించి ప్రభు చెప్తున్న మాటను మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం చదవండి మరొకసారి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర ఈ లేఖన భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు ఒక అన్యుని గూర్చి, షండుని గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోవాను హత్తుకొనే అన్యుడి గూర్చి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అన్యుడు ఇలాగూ అనుకొనవద్దు. ఎలాగూ అని, నేను యెహోవా నన్ను తన జనములలో నుండి వెలివేశాడు అని అనుకోవద్దు అన్యుడు. అలాగూ అనుకోవద్దు అన్యుడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అన్యజనులను దేవుడు వెలివేయలేదు, అన్యుణ్ణి దేవుడు వెలివేయలేదు. ఇశ్రాయేలు ప్రజలనైతే దేవుడు వెలివేశాడు కానీ, వారినైతే బబులోను చెరకు అప్పగించాడు కానీ, అన్యుని మాత్రము దేవుడు వెలివేయలేదు. అన్యుణ్ణి దేవుడు చేర్చుకుంటున్నాడు, అన్యుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు, అన్యునికి దేవుడు కృప చూపుతున్నాడు, అన్యుని కొరకు దేవుడు ఎంతగానో మేలు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభువునని పేర మనము వెలివేయబడిన వారము కాదు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. మనం వెలివేయబడిన వారము కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని చేర్చుకున్నాడు. కనుక నన్ను వెలివేశాడు దేవుడు అని చెప్పి ఎవరు కూడా అనుకొనవద్దు. అన్యులైన వారు అలాంటి ఆలోచన రానివ్వకుండా, నిజమే దేవుడు నన్ను వెలివేయలేదు, నన్ను దేవుడు ప్రేమించాడు, నన్ను చేర్చుకున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తము కార్చాడు, నన్ను రక్షించాడు అని చెప్పి ఎంతైనా దేవుని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. అన్యునైనప్పటికీ
దేవుడు నన్ను మాత్రం వెలివేయలేదు, దేవుడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పి అందును బట్టి దేవుని ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర అన్యజనులమైన మనలను దేవుడు వెలివేయలేదు, దేవుడు వెలివేయలేదు. దేవుని వాక్యలో చూస్తాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. రోమా పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులకు దేవుడు రక్షణ కలుగు చేశాడు, అన్యజనుని వెలివేయలేదు. యూదా జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెలివేశాడు, కానీ వారిని బబులోను చెరకు అప్పగించాడు, కానీ అన్యులను మాత్రం దేవుడు వెలివేయలేదు. వారికి దేవుడు రక్షణ కలుగు చేశాను అని మనం చూస్తున్నాం. దేవుడి స్తోత్రం. కనుక ప్రభువునందు పేర అన్యజనులమైన మనలను దేవుడు ప్రేమించాడు. ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. ఆయన మనల్ని చేర్చుకున్నాడు. కనుక అన్యజనులను ఆయన విడిచిపెట్టలేదు, అన్యజనులను ఆయన వెలివేయలేదు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే ఇప్పుడు దేవుడు వెలివేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి కూడా ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే కోరేషును గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నేను వెలివేసిన వారిని విడిపించును అని కోరేషును గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక అన్యుని ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తున్నాడు. ఒక అన్యుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షిస్తున్నాడు. ఒక అన్యుని ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడు. దేవుని కోపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు వెలివేయబడ్డారు, కానీ వెలివేయబడిన ప్రజల మీద మరలా దేవుడు జాలి చేసుకొని 70 సంవత్సరాలు చెర కాలము ముగించబడిన తరువాత దేవుడు వారికి కృప చూపి అన్యుడైనటువంటి కోరేషును ఎన్నుకొని ఆ కోరేషు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షిస్తున్నాడు. ఆయన విడిపిస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర దేవుడు ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలకు కృప చూపుతున్నాడు. మరొకసారి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని విడిపించటానికి, వారిని రక్షించటానికి ఒక అన్యుడైనటువంటి కోరేషును ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడు అంటే అతడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తాడు. అయితే ఇప్పుడు దేవుని వాక్యలో మనం పరిశీలన చేస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. దేవుని స్తుతించలేని స్థితి, దేవుని పాడలేని స్థితి, దేవుని ఆరాధించలేని స్థితి, దేవుని వాక్యాన్ని ధ్యానించలేని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారికంటూ యెరూషలేము పట్టణము లేదు, నివాసము లేదు, గుడారము లేదు, మందిరము లేదు. అన్నీ కోల్పోయి, అన్నీ నష్టపోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరలా జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించటానికి ఇశ్రాయేల్లో నుండి ఒకరిని లేపలేదు, కానీ యూదా జనాంగములో నుండి ఒకరిని ఎన్నుకోలేదు, కానీ ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. భక్తుడైన యోబు అంటాడు, చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచన భాగాన్ని. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన యోబు అంటున్నాడు,
6 బాధలు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు నీకు కలిగినను ఏ కీడు కూడా నీ మీదకి రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు యొక్క నిరీక్షణ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 బాధలు కలగొచ్చు, 7 బాధలు కలగొచ్చు, అయితే వాటన్నిటి నుండి దేవుడే విడిపిస్తాడు. దేవుని నమ్ముకున్న వారిని, దేవుని ప్రజలైన వారిని దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని భక్తులకు కొన్ని శ్రమలు ఎదురు కావచ్చు, కొన్ని కష్టాలు ఎదురవ్వచ్చు, బాధలు కలగొచ్చు. 70 సంవత్సరాలు బాధను అనుభవించారు, 70 సంవత్సరాలు చెరను అనుభవించారు. ఇన్ని శ్రమలలో, ఇన్ని కష్టాల్లో వారు ఉన్నప్పటికీ ఇప్పుడు దేవుడు వారికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 బాధలు కలిగినా, 7 బాధలు కలిగినా ఆ బాధలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు అని చెప్పి యోబు ఒక గొప్ప నిరీక్షణతో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లేఖనాలు మనం పరిశీలన చేస్తే బబులోను చెర కంటే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఐగుప్తు శ్రమలను 400 సంవత్సరాలు ఐగుప్తు శ్రమను అనుభవించారు. ఐగుప్తు బాధను 400 సంవత్సరాలు వారు అనుభవించారు. అలాంటి చెరలో ఉన్నప్పుడు, అలాంటి బాధలో ఉన్నప్పుడు అది ఇనుప కొలిమి అని దేవుని వాక్యంలో చూస్తాం. అలాంటి ఇనుప కొలిమిలో వారు ఉండి ఎంతో బాధను, శ్రమను అనుభవించినప్పటికీ వారిని గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, పెరిజీలకు, కివీలకు, యబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దిగి వచ్చి ఉన్నాడంట. ప్రభు చెప్తున్నాడు, నేను దిగి వచ్చాను. దేని కొరకు అంటే ఐగుప్తు శ్రమలో, ఐగుప్తు బాధలో ఉన్నటువంటి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించు దేశానికి నేను వారిని తోడుకొని వెళ్ళాలని నేను వారి కొరకు దిగి వచ్చాను అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునని పేర ఆనాడు ఐగుప్తు చెర నుండి విడిపించటానికి దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు. ఎంతగానో వారి కొరకు దిగి వచ్చి అక్కడ మోషేను ఎన్నుకున్నాడు, మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను ఎన్నుకుంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి విడిపించి కనాను దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషేను ఎన్నుకున్న దేవుడు, మోషేను వాడుకున్న దేవుడు ఇప్పుడు బబులోను చెర నుండి విడిపించటానికి కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు. కోరేషును దేవుడు ఏర్పరచుకున్నాడు. కోరేషును దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కోరేషును గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను వెలివేసిన వారిని అతడు విడిపిస్తాడు అని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెలివేసిన వారిని ఇప్పుడు కోరేషు విడిపించేవాడుగా ఉన్నాడు. అలాగే ప్రేర లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు అయినటువంటి దేవుడు వెలివేసినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మనను విడిపించటానికి, మనకు తండ్రి అయిన దేవునికి సంధి కలుగు చేయటానికి, సమాధానము కలుగు చేయటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకానికి శరీరధారిగా మనుష్య కుమారునిగా వచ్చి ఆయన మనల్ని రక్షించి ఆయన మనల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనం విడిపించటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక విడిపించబడిన వారముగా ఉండాలి, విడుదల నొందిన వారముగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో పేర రక్షించబడిన వారముగా ఉండాలి. ఇంకా
రక్షణ పొందకుండా పాపము చేత, పాపపు బంధకాల చేత, లోకము చేత కొట్టిమిట్లాడుతూ ఇంకా విడిపించబడిన వారముగా మనం ఉంటే, వెలివేయబడిన వారముగానే మనం ఉంటే, ఇదిగో పేర అది ఏమాత్రం కూడా ఆశీర్వాదకరమైన జీవితం కాదు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి మనం విడిపించటానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు అని చెప్పి మనం గ్రహించి మనము దేవుని వాక్యానికి లోబడి, నన్ను విడిపించేవాడు ఆయనే, నా ప్రభువుకు నేను లోబడతాను, నా ప్రభు మాట నేను వింటాను, ఇదిగో నేను వెలివేయబడిన వానిగా కాదు, వెలివేయబడిన దానిగా కాదు, విడుదల నొందిన వానిగా నేను ఉండాలి అని చెప్పి తీర్మానం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల ద్వారా విడుదల నొందిన వారముగా ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని రాజ్యానికి మన వారసులం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగంలో మనం చూస్తాం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుదాం. మీ పుర నివాసుల ఎదుటను, ఆ జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడును లేడు, నీ తరువాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించదనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఇక్కడ చూస్తూ ఉన్నాం. విడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు, విడిపించుటకు శక్తి కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. సమీప బంధువు ఒకడున్నాడు. అతడే విడిపించగలిగిన వాడు. ఇక అతను తప్ప విడిపించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభువుని పేర నయోమి కుటుంబం విషయంలో విడిపించటానికి తగినవాడు బోయాజు మనకు కనబడుతున్నాడు. ఆనాడు నయోమి కుటుంబాన్ని విడిపించటానికి ప్రయాసపడినవాడు బోయాజు. అలాగూ ఆత్మ సంబంధముగా పేర మనల్ని కూడా విడిపించటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి ప్రేర ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు విడిపించటానికి ప్రభు దిగి వచ్చి మోషేని ఎన్నుకున్నట్లుగా బబులోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి కోరేషును దేవుడు ఎన్నుకున్నట్లుగా ఈరోజు మనల్ని విడిపించటానికి తండ్రి అయిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎంతగానో శ్రమపడి పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అగ్నిగుండము నుండి మనల్ని విడిపించటానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప త్యాగం చేశాడు. అది ఎవరు చేయలేని త్యాగం, ఎవరు చూపలేని ప్రేమ. అది ప్రభు ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనం విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. కనుక ప్రభువుని పేర ఆనాడు కోరేషును దేవుడు ఎన్నుకున్నట్లుగా, కోరేషు ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన వాడుగా ఉన్నట్లుగా మనల్ని విడిపించటానికి మన ప్రభు వచ్చిన విధానం బట్టి ఎంతైనా దేవుని స్తుతించాలి. నిజమే ప్రభువా, నీవు రాకపోతే ఈ రక్షణ నాకు దొరికేది కాదు అయ్యా, ఈ భాగ్యము నాకు దొరికేది కాదు. నేను నశించిపోయేదాన్ని, నరకానికి వెళ్ళిపోయేవారమయ్యా. కానీ నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడి రక్తమంతా దారపోసి నా కొరకు ప్రాణం పెట్టావు అయ్యా. నువ్వు నన్ను విడిపించావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి విడుదల నొందిన మనం, రక్షించబడిన మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని నామాన్ని మనం ఎంతైనా మహిమపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఒకప్పుడు వెలివేయబడిన వారముగా ఉన్నాం. అయితే వెలివేయబడిన వారముగా ఉన్నాం మనం. ఇదిగో దేవుడు నన్ను వెలివేశాడు అని అనుకోకుండా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయనే మనం రక్షించేవాడు, మనం విడిపించేవాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి మన ప్రభుని మనం స్తుతించాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొరపెడదాం. ప్రభా, నన్ను విడిపించేవాడు నీవే. నా శ్రమలో నుండి, నా బాధలో నుండి, 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన నన్ను విడిపించేవాడు నీవే. నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎలాంటి బాధలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి చెర ఎదురైనప్పటికీ దేవుడే మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు వెలివేసిన వారిని విడిపించటానికి కోరెషు ఎన్నుకొనబడ్డాడు. కోరెషు దేవుడు వెలివేసిన వారిని విడిపించేవాడిగా ఉన్నాడు. అలాగే పేరా మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆత్మ సంబంధముగా మన కోరేషు మన ప్రభువైన యేసుక్రీస్తే, మన కోరేషు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనల్ని విడిపించేవాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనల్ని కాపాడేవాడు. కనుక వెలివేయబడిన వారు వలె ఉన్నారేమో, ఇదిగో విడుదల పొందకుండా విడుదల లేని వారుగా ఉన్నారేమో, శ్రమల్లో ఉన్నారేమో. 6 బాధ ఎలాంటి కష్టంలో నీవున్నా, ఎలాంటి శోధనలో నీవున్నా, చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతూ ఉన్నా, కోర్టు సమస్యలతో కృంగిపోతూ ఉన్నా, నెమ్మది లేని పరిస్థితిలో నీవున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుండి బాధను అనుభవిస్తున్న వారి వలె ఉన్నప్పటికీ, ఇదిగో నజరేయుడైన యేసు ఇదిగో నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నా ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నజరేయుడైన యేసు నీకు విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు విడుదల ప్రకటించటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభా, నిజమే, నన్ను విడిపించేవాడు నీవే. నా బాధలో, నా శ్రమల్లో, నా కష్టాల్లో నుండి నన్ను విడిపించేవాడు నీవే ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరు చేతులెత్తి చెప్పండి, స్తుతులు చెప్పండి. వినబడండి, మీ స్వరాలు వినబడనివ్వండి, మీ స్వరాలు వినబడనివ్వండి. అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా 45వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము, కూషు వర్తక లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయియులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు విన్నపము చేసెదరు.